ఆయన నోట్లో ఏ కపటం లేదు, ఆయన ఏ నోరు తెరవలేదు, ఆయన నోట అబద్ధం లేదు అని పలు రకాలుగా మనం ధ్యానించారు. ఈరోజు మన ధ్యానార్థం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెవి గురించి మనం చదువుకోబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెవి, ఆయన చెవి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. దావీదు కీర్తనలు 34వ అధ్యాయం, దావీదు కీర్తనలు 34వ అధ్యాయం 15వ వాక్యం చదువుతున్నాం. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో యేసయ్య మన దేవుని యొక్క చెవి నీతిమంతుల యొక్క మొరలకు ఒగ్గి ఉన్నవంట. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. మన యొక్క దేవుని యొక్క చెవులు నీతిమంతుల యొక్క ప్రార్థనకు మొరకు ఒగ్గి ఉన్నవంట. మనం మొదలు పెట్టినప్పుడల్లా ఆయన తన చెవిలోనికి వెళ్తాయట. మన ప్రార్థనలు, మన మొరలు, మన యాచనలు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఈ నీతిమంతులు చేసిన ప్రార్థనకు లేక మొరలకు నిశ్చయంగా చెవులు మన యొక్క మూతి దగ్గర పెడుతున్నాడు. ఎప్పుడు మొదలు పెడతారా? విధములు అనేక రకములైన మొరలు ఉన్నాయి. ఇరుకులో వారు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. కష్టకాలంలో యెహోవా మొరపెట్టగా యెహోవా ఆలకించెను. శ్రమలో వారు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. వ్యాధిలో మొరపెట్టగా యెహోవా ఆలకించెను. కష్టకాలంలో యెహోవా మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఆపత్కాలంలో మొరపెట్టగా యెహోవా ఆలకించెను. మొర అనేది అది చాలా వేదనతో కూడిన చేసే ప్రార్థన. మొర అంటే అది 10 నిమిషాలు పట్టచ్చు, అర్ధగంట పట్టచ్చు, గంట పట్టచ్చు, ఒక రోజులో పట్టచ్చు, ఒక వారం పట్టచ్చు. మొర పడితేనే ఉండాలి. తన న్యాయం తీర్చి దేవునికి దివారాత్రులు మొరపెట్టారట. ఒక విధవరాలు ఏం చేశారు? దివారాత్రులు మొరపెట్టారట. విసుగక నిత్య ప్రార్థన చేస్తుండమని ఆయన వారితో ఈ ఉపమానం బోధించెను. చదువు వాక్య భాగం లూకా 18వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మనం ఒక గంట 2 గంటలు చేసి ఆలోచించలేదని అనుకుంటా ఉంటాం. జార్జ్ ముల్లర్ అనే చరిత్రదారుడు 60 సంవత్సరాలు తన స్నేహితుడి నిమిత్తం మొదలుపెట్టాడట. ఎన్ని ఏళ్ళు మొదలుపెట్టాడు? 60 సంవత్సరాలు మొదలుపెట్టాడట. మన దేవుడి దగ్గర మొదలుపెడుతూనే ఉండాలి. ఒకరు ఆలోచిస్తారు. బైబిల్ చెప్తుంది, అనుకూల సమయమునని మొర ఆలకించితిని, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని. యెషయా 41 చూడండి. అనుకూల సమయమున నేను మొర ఆలకించింది. ఎక్కడది?
అనుకూల సమయమున నీ మొర ఆలకించుతిని. రక్షణ దినమందు లేదా అనుకూల సమయమున నీ మొర ఆలకించితిని. రక్షణ దినం నేను ఆదుకుంటుని. వాక్యం ఉన్నది. అనుకూల సమయమున నీ మొర ఆలకించుతిని. రక్షణ దినము నిన్ను ఆదుకుంటుని. కనుక ప్రతిదానికి ఒక సమయం కలదు మనం మొర ఆలకించబడటం. దేవుని యొక్క చెవులు నీతిమంతుల యొక్క ప్రార్థనకు ఒగ్గి ఉన్నది. నీతిమంతుల యొక్క ప్రార్థన బలమగలదంటున్నాడు యాకోబు అపోస్తలుడు. నీతిమంతుల యొక్క ప్రార్థన బహు 49 చదువు. అనుకూల సమయంలో నీ మొర ఆలకించుతిని. కనుక దేవుడు మనకు సమయం మొర పెట్టడం మాత్రం ఆపకూడదు. ఒక కార్యం సాధించిన నిమిత్తము మనం మొరపెడుతూనే ఉన్నారు. పలు విధాలుగా మొరపెట్టిన భక్తులు ఉన్నారు. నాకు మొరపెట్టము, మేము మీకు ఉత్తరం ఇచ్చేదను. కనుక మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన ఆలోచిస్తారు. కష్టకాలంలో, శ్రమకాలంలో, ఆపద కాలంలో, పలు విధాలైన ఇబ్బందులలో మనం మొరపెట్టినప్పుడు రాజైన మనస్సే 50 సంవత్సరాల పైబడి సేవ చేశాడు. బబులోను రాజు సంఖ్యలు కట్టి అతను బబులోను దేశాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ నుండి అతను మొరపెట్టినట్లుగా చదువుతున్నాను. మొరపెట్టుచుండగానే అతను వాళ్ళ యెరూషలేముకు తీసుకొచ్చినట్లుగా వేదం చదువుతున్నాను. కనుక మా దేవుడు ఏ అవసరం అయినా సరే, ఏ ఇబ్బందులు సరే మొరపెట్టాలి. హిజ్కియా కన్నీళ్ళతో మొరపెట్టాడు. దానియేలు సింహభూమిలో ఉండి మొరపెట్టాడు. ఇలాగూ దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన చెవులు ఆదరించును. ఆయన ఆలయంలో ఆయన చెవి ఉన్నదన్నమాట. 2 దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 40వ వాక్యం చదువుతున్నా. ఈ స్థలమందు చేయబడిన విన్నపం మీద నీ కలుదృష్టి ఉంచుగాక, నీ చెవులు ఆలకించుగాక. నిజముగా దేవుని ఆలయంలో మనం చేస్తున్న ప్రార్థన, నా దేవ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నీ కలుదృష్టి ఉంచును, నీ చెవులు దాన్ని ఆలకించుగాక. దేవుని ఆలయానికి వచ్చినప్పుడల్లా మన మొరలు ఆలకించబడినవి నమ్మి విశ్వాసంతో వెళ్ళాలి. దేవుని ఆలయానికి వచ్చిన చెవి మనం మొదలు ఆలకిస్తున్నాయని నమ్మకంతో వెళ్ళాలి. ఆయన చెవులు ఎప్పుడు ఇక్కడ కనిపెట్టి ఉంటున్నాయి అన్నమాట. దేవుని స్తోత్రం. దావీదు గ్రంథకర్త అంటున్నాడు, నా ప్రార్థన ఆలయంలో ఆలకించును అంటున్నాడు. 18 కీర్తనలు 6వ వాక్యం చదువుకుంటున్నాం. 18 కీర్తనలు 6వ వాక్యం చదువుకుందాం.
ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు తుచ్చేవాడు. మనం చేసిన ప్రార్థనలన్నీ కూడా ఆయన చెవిలోకి వెళ్తాయని మనం ఇప్పుడు నమ్మాలి. దేవుని చెవులు ఎప్పుడు మన శబ్దం కొరకు ఎదురు చూస్తుంటాయన్నమాట. మనం చేసిన ప్రార్థనలకు మొరలకు ఆయన ఆలకించుకున్నట్లు ఆయన చెవి మన్నం కాలేదని చదువుకుంటున్నాం. కనుక దేవుని యొక్క చెవులు ఎప్పుడు తన భక్తులు మొరపెట్టినప్పుడు, నీతిమంతులు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించే దేవుడు అంటున్నాడు. నిశ్చయముగా ఆయన ప్రార్థన ఆలకించువాడని మనం దావీదు కీర్తనలు 65:2 చదువుకోగలం. ప్రార్థన మాత్రమే ఆలకించే దేవుడు. తనకు నిజంగా మొరపెట్టే వారికి, తనకు మొరపెట్టే వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టే వారందరికైనా యెహోవా సమీపంలో ఉన్నాడని 145 కీర్తనలు 18 వాక్యంలో చదువుకుంటున్నాం. 145:14 వాక్యం చదువుకుంటున్నాం. నిశ్చయంగా మన దేవుడు తన చెవి యొక్క పనులకు, ప్రార్థనలకు, విన్నపములకు ఆయన ఒగ్గి ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అన్నమాట. ఓనాడు ప్రభువైన యేసుక్రీస్తును ఇద్దరు దొంగలు కపాలగట్ట స్థలంలో కల్వరిలో కొండ మీద ముగ్గురు సిలువ వేయబడ్డారు. ఒక దొంగ, ఇద్దరు దొంగలు కలుసుకుని యేసు ప్రభువును దూషించారు. ఒకడు మనసు మార్చుకున్నాడు. యేసు ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అతను మొరపెట్టాడు. సుమారుగా ఆ కొండ చుట్టూ, ఆ కల్వరి శిలువ చుట్టూ ఎంతోమంది దేవుని దూషిస్తున్నారు. వారు కేకలు వేస్తున్నారు, నిన్ను రక్షించుకో. పలు విధాలైన అపహాసం, పరిహాసం, వేల చెడులు యేసు ప్రభు వారిని దూషిస్తున్నారు. కానీ వీటన్నిటి మధ్యలో దైవ చిత్తానుసారమైన ఒక కేక, అంగలాలతో ఉన్న కేక, పశ్చాత్తాపంతో ఉన్న కేక, కన్నీళ్లతో ప్రాధాన్యమైన కేక యేసు ప్రభు చెవులోకి వెళ్ళింది. అప్పటికి శిరస్సు కింద వచ్చినాడు. మానవుల భూమి కన్నీళ్లు, చెమట, రక్తమంతా, ముఖమంతా వికారమైన ముఖంతో ఆయన శిరస్సు కింద వంగిపోయినది. ఒక్క పర్యాయంగా ఆయన చెవిలోనికి ఆ దీన ప్రార్థన వెళ్ళినది. అందువల్ల బయట చెప్తుంది, ప్రార్థన ఆలకించువాడా. ఇన్ని వందల మంది దూషిస్తున్నప్పటికీ ఒకడు దైవ చిత్తానుసారంగా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడని గ్రహించి, నీవు నాతో కలిసి పరదేశంలో ఉండమని చెప్పాడు. నిశ్చయంగా మన దేవుడు ఆయన చెవులు ప్రార్థన ఆలకించువాడు. మరి ఏది ఆలకించలేక ప్రార్థన ఆలకించువాడు. ఆయన చెవి వినలేకుండా అన్నం కాదు, రక్షకులేకుండా ఆయన చెవి పుస్తకలేదు. కానీ మన చెవి ఆయన చెవిలోకి వచ్చలేకపోవడానికి కారణం ఏంటంటే నీ నా పాపమే. అందువల్ల నీ పాపం, నా పాపము అడ్డుగా వచ్చే బైబిల్ చెబుతుంది. కనుక దేవుడు ఆయన చెవి నిశ్చయముగా నీతిమంతుల యొక్క ప్రార్థనకు ఒక్కి ఉన్నది. ఆయన చెవులు మోతేసుకోలేదు. ఎప్పుడు ఆయన ఎంతమంది ప్రార్థన చేస్తారా? ఎందుకంటే సర్వశక్తి దేవుడు, ఆయన సర్వవ్యాపి, సర్వజ్ఞాని. ఒకే పర్యాయం ఆయన ఎక్కడ ఉంటాడు? అమెరికాలో ఉంటాడు, రష్యాలో ఉంటాడు. 700 కోట్ల కంటే ప్రజలు ఉన్న ఈ దేశ ప్రపంచంలో ఎవరైనా యేసు అని ప్రార్థన చేస్తే తక్షణమే ఆయన చెవులకి వెళ్ళేంత శక్తి గల, జ్ఞాని గల, సర్వవ్యాపి గల దేవుడు. ఇదే చోట ఆయన ఆలోచిస్తాడు. ఇదే సమయంలో ఆయన కోచేది దాటి ఎవరైనా ప్రార్థన చేస్తే ఆలోచిస్తాడు. బెంగళూరు ఆలోచిస్తాడు, చెన్నై వెళ్ళినా ఆలోచిస్తాడు, హైదరాబాద్ ఆలోచిస్తాడు. ఎక్కడైనా ఒకే టైంలో ఉండే దేవుడు సర్వవ్యాపి. ఆయన అన్ని చోట్ల ఉంటాడు. యెహోవా షమా అన్ని చోట్ల ఉండేవాడు. ఆయన చెవి ఎక్కడ ఏ క్షణమైనా ఆయన ఆలకించే దేవుడు అన్నమాట. కానీ ఎప్పుడు కూడా దేవుని చెవిలోనికి మనం ప్రార్థనతో దేవుని చెవిలోని వెళ్ళాలని ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం.
ఇంక యెహోవా చెవి ఎక్కి ఆలకించేది ఏమిటి? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. ఒకరొకరు మాట్లాడుచుండగా యెహోవా, తన యందు భయభక్తి గలవారు మాట్లాడుచుండగా చాలు. ఇక్కడ దేవుడి యందు భయభక్తి కలిగి ఒకరొకరితో మాట్లాడుకుంటూ ఆలకిస్తారు. దేవునికి భయం లేకుండా పలికే పలుకులు ఉంటాడు, నీతిగా పలికే పలుకులు ఉంటాడు, అనీతి పలుకులు పలికే పలుకులు ఉంటాడు, దేవుస్తూ ఉంటాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు మనిషి నోటి నుంచి ప్రతి మాటకు లెక్క చెప్పవలసినది అని. మత్తయి సువార్త 12:36 చదువుకుంటున్నాం. మత్తయి 12:36 ఈ మాట చదువుకుంటున్నాం. మనుషులు నోటి నుంచి ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు కలుగును. లూకా సువార్త అంతే. చూడండి, పక్కకు రాసినాడు. ప్రతి మాట నేను తెచ్చుకున్న మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి, మనం పలుకుతున్న ప్రతి వ్యర్థమైన మాట గురించి కూడా విమర్శకుల ముందు లెక్క చెప్పవలసింది. అవన్నీ దేవుడు వింటా ఉంటాడు. దేవుడిని భయభక్తి కలిగి ఒకరొకరు ఏం మాట్లాడుకుంటున్నావు అంటాడు. చీకట్లో పలికేది బహిరంగంగా విధి మీద పలుకుతాడంట దేవుడు. మీరు ఎవ్వరు ఏం లేదులే అని అనుకోవచ్చు, కానీ దేవుడు వింటా ఉంటాడు. దేవుడి చెవులు ఎక్కడైనా ఉంటాయన్నమాట. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వాక్యంలోను, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వాక్యంలో ఏమి సెలవిస్తుంది చూడండి. యెహోవా దాన్ని ఆలోచించి విన్నాడు. యెహోవా దాన్ని విను లేదమ్మా, అక్కడ దేవుడు విన్నాడు. యెహోవా మాట వినెను. బాగా గమనించింది. మోషే హిత్రో అనే దేశానికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకొని సిఫోర్ అని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఆఫ్రికా దేశంలో ఒక అమ్మాయి, అంటే కొంచెం నల్లగా ఉంది, చేసుకున్నాడు. దాన్ని బట్టి ఏం చేశారంటే అన్న అక్క మోషేకు విరోధంగా మాట్లాడారు. అప్పుడు యెహోవా వినెనని చదువుతున్నాను. దేవుడు ప్రతి వింటాడని చదువుతున్నాను. దీనివల్ల దేవుడు విని నా సేవకులకు విరోధంగా మాట్లాడుతువా అని ఒక శిక్ష వాళ్ళ మీద కలిగినట్టుగా చూస్తున్నాను. ఏం కలిగింది శిక్ష? ఏం కలిగింది? తెల్లని వంటి ఒక కుష్టు అని ఒక రోగం కలిగింది, శిక్ష. అందులో బట్టి మనం ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో ఎవరికి విరోధంగా మనం కలగకూడదు. అది దేవుడు ఆలోచిస్తాడు. స్పెషల్గా దేవుని చేత పిలువబడి రక్షింపబడి బ్యాప్టిజం పొంది దేవుని చిత్తానుసారంగా సేవ చేసే సేవకుల గురించి ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతున్నారు, నోరు పోయి సేవకులైనంత ధైర్యం ఉండేది. సేవకులు చేస్తున్న మాటలు, సేవకుల గురించి మాట్లాడరు. వాళ్ళ మీద దేవుడే ఉగ్రత కుమరుస్తాడు, దేవుడే వాళ్ళు తీర్పు తీస్తాడు, దేవుడే వాళ్ళు న్యాయం తీర్పు, దేవుడే వాళ్ళ పక్షం ఉంటాడు. మనం ఆగకూడదు, మనకు అవసరం లేదు అని ఎప్పుడైనా సరే సేవకుల గురించి విరోధంగా ఏంటంటే నా వద్ద మనకే విరోధంగా ప్రశ్న చేస్తున్నాడు, ఇది కూడా నేను చెప్పానా ఏంటంటే ఇది
ఇలా జరగదు సార్, ఆయన పెద్ద పరిశుద్ధుడా అని అన్నాడు అనుకో, చెప్పగలిపి మౌనులయ్యా అనకూడదు. వాళ్ళ గురించి మాట్లాడడానికి మాకు అధికారం ఎవరికి పలకూడదు అని ఖండిస్తే అప్పుడు చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు చూసి అయ్యో అనకూడదు అని గ్రహించగలుగుతారు. వాళ్ళతో కలిసి మనం సేవకుల విరోధంగా మాట్లాడినటువంటి మీరు మాట్లాడచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. దేవుడు దాని దగ్గర పరిణామం చెల్లిస్తాడు. దేవుడు స్తోత్రాలు. కోరా కుమారులు అప్పుడు మోషేకు విరోధంగా వారు విరోధంగా లేచారు. అలాంటి వాళ్ళు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ కాళ్ళ కింద భూమి నెరవేర్చి ఏమైపోయారు? నాగాబు అబీబోలు గుంపుని జీవంతో సజీవులు ఉన్నాడే భూమి నెరవేర్చి మింగివేసి, ఇంత దారుణమైన శిక్ష కలగాలన్నా? చనిపోవాలా? 2 రోజులు పెట్టాలా? సమాధి చేయాలి? బతికుండగానే భూమి నెరవేర్చిందంటే అంటే సేవకులు విరోధంగా లేస్తే శిక్ష ఇంత భయంకరంగా ఉంటుంది అన్నది నేను తెలుసు. కనుక ఒకరికి మన సేవకులకు విరోధంగా మనం పలికూడదు. ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. నేను భోజనం చేస్తున్నాను, బయట చదువుకోవట్లేదు. నేను నా రూమ్కి వచ్చి 2 కాళ్ళు పట్టుకున్నాను. ఆ ఏజ్లో ఎంతగా కాళ్ళు పట్టుకున్నా అంటే, గారండి నేను తప్పు చేయలేదు, నీకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడల్లా మొక్కలకాయలు నేను మాతో కూడా ఉన్నాను, ఎవరు చెప్పవద్దు, ఎవరు అడగవద్దు, నీకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వింటా ఉన్నాను. ఎందుకు ఇప్పుడు వచ్చి నాకు శ్రమపడుతుంటే మా నాన్నకి విపరీతం జబ్బు వచ్చింది, అది ప్రమాదంతో కూడింది. నేను గ్రహించేది ఏంటంటే సేవకులు విరోధంగా మాట్లాడటం వల్ల నేను దగ్గర ఉన్నాను కాబట్టి ఈ శిక్ష మా నాన్నకి పడింది, అయితే క్షమించండి. ఎవరు అని ఎలాంటి వాళ్ళు మాత్రం అడగవద్దు, నేను చెప్పలేదు. నాకు అర్థమైంది వాడు ఎవరితో ఉంటాడని సరే నాకు చూశాను, రోజు చూస్తూనే ఉంటాను. దేవుడి స్తోత్రం. అది గ్రహించింది ఏంటంటే సేవకులకు విరోధంగా మాట్లాడటం వలన ఆయనకి శిక్ష కలిగింది, నాకు శిక్ష కలిగింది. ఈ రీతిలో ఎన్ని చెప్పుకుంటే వాళ్ళు వచ్చినాయి. సేవకులు విరోధంగా వేసిన పలు స్థలాలలోనూ వాళ్ళు పాస్టర్స్ విరోధముగా, పలు దైవజనులకు విరోధంగా, దేవుని సేవకులు విరోధంగా మాట్లాడిన ప్రతి మాటల వల్ల వాళ్ళ ఇళ్ళకి వచ్చే శిక్షలు చాలా భయంకరమైన మాట. ఈ సమీపంలో ఇంటికి వెళ్తే నాకు చెప్పేదయ్యా, సేవకులు విరోధంగా మేము వేసిన క్రియలు బట్టి మాకు కలిగిన శిక్ష 1 crore చచ్చిపోయాడయ్యా అని బాధపడ్డాడు. మీరు అన్నదమ్మా, మీరు అలా అన్నద్దు, ధైర్యం నుంచి ప్రార్థన చేసి వచ్చారు. దేవుడు స్తోత్రం. 1,35 వయసు ఇలాగ ఎన్నో మంచి విషయాన్ని చెప్పగలిగే దేవుడి స్తోత్రం. కనుక ఎప్పుడైనా సరే, ఎలాంటి సందర్భంలో సరే సేవకులు అపార్థన చేసుకోనో, లేక ప్రసంగాలు తీసో, లేక కఠినంగా తిట్టినప్పుడు సనుగుతుంది. అరణ్యంలో దైవ సేవకుల మాట వాళ్ళు దాన్ని పెడచెట్లు పెట్టి వ్యతిరేకించడం వల్ల వాళ్ళ జీవితం చాలా కష్టాలు కలిగాయి. అప్పుడప్పుడు పాస్టర్ మన దేశరత్నయ్య గారు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రేరేపణల ప్రార్థనలో వంశం పెట్టదు. ప్రభువా, మేము దైవ సేవకుల ద్వారా వచ్చే మాటలు మేము పెడచెవి పెట్టకుండా అరణ్యంలో దైవ సేవకు విరోధంగా వేసి వాళ్ళు అరణ్యం నశించిపోయింది, మేము ఆయన వ్యతిరేకించకూడదు, అది అవును ఆమెతో లోబడాలి తప్పక మీరు వ్యతిరేకం లేకూడదని గ్రహించారు. మొదలు దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. మొదటి దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యమును మా వల్ల అంగీకరించినప్పుడు ఇది మనుషుల వాక్యం ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక దేవుని వాక్యం దేవుని వల్ల వచ్చిందని గ్రహించాలి. అయ్యో, నాకు విరోధంగా ప్రశ్న చేశాడు, నన్నే కూర్చి మాట్లాడినాడు, నన్నే సంధించాడని దాన్ని వ్యతిరేకంగా తీసుకోకూడదు. అది నా జీవితానికి ప్రయోజనకర పలుకులు పలికాడని గ్రహించాలి.
అవునా, నాలో పొరపాటు ఉంది, నాలో బుద్ధిహీనత ఉంది, నాలో అవిధేయత ఉంది, నాలో ఇలాంటి బలహీనతను బట్టి దేవుని వాక్యంలో సంధిస్తుంది అని గ్రహించి మనసు మార్చుకోవడానికి వచ్చే మాటలే. అది కాకుండా వెళ్ళి సేవకులు విరోధంగా మాట్లాడినప్పుడు ఎట్టుందంటే ఇలా ఉంటుంది, బ్రదర్ గారు పోయిన ఏదో పర్వాలేదు, నా పాస్టర్ పర్లేదు, ఆ పాస్టర్ పర్లేదు, ఆ బ్రదర్ పర్లేదు, ఆ సిస్టర్ పర్లేదు, అయ్యో ఇప్పుడు వచ్చిన బ్రదరు చాలా పుస్తూ ఉన్నాడయ్యా, చాలా ఖండిస్తున్నాడయ్యా. ఆయన ఉన్నప్పుడు ఆయన విరోధం చెప్పుకుంటారు, అయ్యో ఇప్పుడు వచ్చిన బ్రదర్ అంటున్నాడు మీరే పర్లేదు, ఆయన గురించి చెప్తారు. ఎప్పుడు మీరు అంగీకరిస్తారు? ఎప్పుడు దీనికి లోపడకుండా పెద్దానికి వ్యతిరేకిస్తే ఎలా కార్యసిద్ధ కలుగుతుంది? మీరు ఎంతోమంది ఫోన్ చేసి మాట్లాడుంటారు, ఎంతోమంది ఫోన్ చేసి మాట్లాడారు నాకు తెలియదు. మీ మనసే చెప్పద్ది, మీ మొక్కలే చెప్తాయి నాకు, దేవుని స్తోత్రం. కానీ ఎన్నో వాస్తవం చెప్తున్నాను, మోషేకి సేవకుడైన మోషే విరోధంగా తన సొంత తోబుట్టిన పేరు తెంచుకుని పుట్టిన అక్కకి అన్నకే శిక్ష కలిగిందంటే మిగతా మర్చిపెట్టాడైనా వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. మోషే విరోధంగా మాట్లాడింది, దీనివల్ల నష్టం కలిగింది. దేవుని చెవి ఆ వాళ్ళ యొక్క మాటలు విన్నది. ఎప్పుడో అనుకుంటారు, ఇంట్లో గుడిసెలు అనుకుంటారు, కానీ దేవుని చెవిలో గెలిపింది. అప్పుడు మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం, అది ఆలోచించరా? దేవుని సేవకులు రెండు ముక్కలు పలికితేనే ఆలోచించిన దేవుడు మనం ఎన్నో ప్రార్థన చేసి ఆయన ఆలోచిస్తాడా? దాని మీద నమ్మకం ఉండదు. కనుక ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే సేవకుల గురించి మాట్లాడకుండా పోయి నోరు అట్టే చేయబెట్టాలి, వాళ్ళు కాదు అంటే నాకు చేయకపోవాలి. అది పద్ధతి కాదు. మాట్లాడుతున్నప్పుడు వినకూడదు, మాట్లాడుతూ భక్తులు వెళ్ళిపోవాలి, భయం వస్తుంది. వాళ్ళతో కలిసి వెంకటేశ్వరానికి వచ్చాము మాట్లాడుతూనే ఉండదు, దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు, ఆశీర్వాదం ఉండదు కదా. దేవుని స్తోత్రం. కనుక దేవుని యొక్క చెవి మోషే విరోధంగా మాట్లాడినప్పుడు ఆలోచించడానికి చూస్తున్నా. దేవుని స్తోత్రం. ఇంకా ఇదే అనుభవంలో నాసిక అనే అంశాన్ని చదవబోతున్నా. నాసిక, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నాసికని గురించి చదవబోతున్నా. యోబు గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. దేవుడు బోధగా తమిళ వాసి కోసం యోబు పుస్తకం 4వ అధ్యాయం 3వ అంశం. శ్వాస, దేవుని శ్వాస వల్ల శత్రువులు నశించేది. ప్రియమైన వల్ల దేవుని నాసిక వల్ల అనేక సందర్భాల్లో అద్భుతం జరిగించబడినట్లుగా సందర్భం చదువుకుంటున్నా. ఇక్కడ శత్రువులను మీద దేవుడి కోపం రగులుకొని దేవుని యొక్క నాసికాలను ఊపిరి వలన నీళ్లను 2 పాయలుగా చీల్చి అదే నీళ్లతో వారికి జడ్జిమెంట్ తీర్పు కలిగినట్లుగా నిర్గమాకాండం 15వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 15:8 వాక్యం చదువుకుందాం. నీ నాసికాంధ్రములలో ఊపిరి వలన నీళ్లు నాసికా కూర్చోబెడను, కుప్పగా నిలిచెను. చూడండి, దేవుడి నాసికాంధ్రములలో నుండి దేవుడి యొక్క నాసికాంధ్రములో నుండి ఆదాములకు జీవం కలుగజేశాడు. అదే నాసికాంధ్రం శ్వాస వలన ఎర్ర సముద్రము 2 పాయలుగాను కుప్పుగా చీల్చాడు. చూడండి, మనం ఒక కనీసం మన ముక్కల నుండి ఊదితే కొంచెం కదిలితే నీళ్ళు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో అలాగే జూమ్ పెట్టారు, ఊపారు ప్లేట్లో నీళ్ళు కదిలి ఒక ప్లేట్లో నీళ్ళు అది చీలినట్టు కనపడదు అనమాట. దానంటే పెద్ద చేసే స్క్రీన్. కానీ దేవుని యొక్క నాసికాంధ్రంలో శ్వాస వలన శత్రువులకు ఒక శిక్ష కలిగింది. తన జనులు అద్భుతంగా ఆరిన నేలలో వారు అరణ్యానికి చేరి. అంటే దేవుని యొక్క మహాశక్తి ఎంత గొప్పదో మనం విశ్వసించాలి. మనకు విరోధంగా లేచే శత్రువులను, సీయోనుకు విరోధంగా లేచే శత్రువులను మనం ఇలా ప్రార్థన చేసినప్పుడు ఎంత అద్భుతం చేస్తాడంటే అంత అద్భుతం చేస్తాడు. విశేషంగా
ఆయన అంత శక్తి గలవాడు, అంత అద్భుతవంతుడు, అంత ఆశ్చర్యకరుడు, అంత భీకరుడు, అంత గొప్పవాడు నమ్మాలి. ఆయన నాసికారంధ్రంలో శ్వాస వలన నీళ్లు కదిలించాడంటే ఇంకా ఆయన చెయ్యి కంటే ఎట్లుండదు, ఆయన అష్టమిటంటే ఎట్లుండదు. ఎంత మహత్యం కలిగిన వాడు. ఆయన నాసికారంధ్రంలో ఎంత బలమో చూడండి. ఒక సముద్రాన్ని పాయలుగా చీల్చాడంటే అది ఎంత గొప్ప ఆశ్చర్యం. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుడు ఆయన బాహువాదం చేత చీల్చాడన్నట్టుంది, ఆయన అక్షరస్తో తెచ్చినాడంది, ఆయన నాసికారంధ్రంలో శ్వాస వలన చీల్చినట్టు రాయబడింది. కనుక దేవుని నాసిక మనకి ఎన్నో ఆశీర్వాదాలు కలుగు చేసి ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేతుల గురించి మనం చదువుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కర్మలు, పరమగీతములు 5:14 వాక్యం చదువుకుందాం. 5:14. అతని కర్మలు తార్షీషు రత్నభూషితమైన సువర్ణ గోళం వలె ఉన్నవి. తమిళ వాసిగా చూడండి. ఇక్కడ తెలుగులో ఒక రకం ఉంది, తమిళ్లో ఇంకొక రకం ఉందన్నమాట. పడిగే పచ్చ తెలుగులో లేదన్నమాట. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన సువర్ణ గోళం వలె ఉన్నది. ఇక్కడ సువర్ణం ఉంది, పచ్చ అని లేదు. తెలుగులో పచ్చ అనేది లేదు. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథము 21 వాక్యంలో నూతన యెరూషలేము రాయులలో, ఆ 12 రాయులలో ఒక రాయిని పచ్చ అని చదువుకుంటున్నాం. పచ్చ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కర్మలు ఎలా ఉన్నాయంటే పచ్చ. ఇవన్నీ ఒక పచ్చదనం అనేది అది ఒకటి సంతోషము, రెండోది ఆదరణ, మూడవది కనికరము, లేక అది మనిషికి ఇచ్చే ఒక సమాధానం చూపిస్తున్నది అన్నమాట. ఇది ప్రధాన యాజకుని యొక్క 12 రాళ్ళలో ఒక రాయి లిఖితమైనదన్నమాట. నిర్గమాకాండం 20 వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 28-20 వాక్యం చదువుకుందాం. అంత్యం ఉంది తమిళ నుండి పడిగే పచ్చ. పచ్చ అంటే పచ్చదనం. ఒక వ్యవసాయదారుడు ఒక పొలము, పంటలు యావత్ పచ్చదనం ఉంటే ఆ వ్యవసాయానికి ఒక గొప్ప సమాధానం ఉంటుంది. ఆ పంట ఎర్రగాను లేక కోడి తెగులు పట్టింది గాను, అది సగం పచ్చగా సగం ఎండిపోయిన తెల్లగా ఉంటే ఆ వ్యవసాయాలు దుఃఖపడతారు, సంతోషం ఉండదు. కానీ పచ్చ ఉందనుకోండి సంతోషం. అందులో భక్తులు దావీదు అంటాడు, నేనైతే దేవుడి మందిరంలో నాటబడిన పచ్చని ఒలివ చెట్టు వలె నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచదును. కనుక పచ్చదనం అనేది ఒక పెద్ద సమాధానం, కనికరంతో కూడినది. ప్రభువైన యేసుక్రీస్తు భూమిలోని దినములలో ఆయన స్వభావం, ఆయన కర్మలు ఎట్లున్నాయంటే కనికరముతో ఉన్నది. అందువల్ల కుష్ఠరోగి ఆయన చేతులతో తాకినప్పుడు ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవన్నాడు. ప్రభు అంటాడు, తన చేయి చాపి నాకు ఇష్టమే నువ్వు శుద్ధులు గమని చేయి చాపి ముట్టాడు. కుష్ఠరోగిని ముట్టడం నాజీలు లేక నజరేతులు, యూదులు కుష్ఠరోగిని ముట్టరా. అలా ముట్టినంటే 7 రోజులు పాలె వెలుగులు ఉండి స్నానం చేసి రావాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు కుష్ఠరోగి
కానీ ప్రధాన యాజకుడు యేసు మెల్కీసెదెకు గ్రామంలో చేరినవాడని యేసయ్య పాలు వెలుపులో ఉన్న కుష్ఠరోగి దగ్గరికి ఈయన వెళ్ళాడు. ఇదే నూతన నిబంధన కాలంలో ఉన్న ప్రేమ ప్రమాణం. దేవుని స్తోత్రం. నూతన నిబంధన కాలంలో ప్రేమ ప్రమాణాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఆజ్ఞతో, పాత నిబంధన కాలంలో ఆజ్ఞతో కూడిన ప్రమాణాలు ఉన్నాయి. ఇట్లా ఉండాలి, ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి. దేవుని స్తోత్రం. కానీ నూతన నిబంధనకు వచ్చినప్పుడు విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ఏది గొప్పదన్నప్పుడు పౌలు చెప్తున్నాడు, ఇది ప్రేమే అంటున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు ప్రేమ గల దేవుడు కనుకనే, ఆయన ప్రేమ స్వరూపుడు కనుకనే ఒక కుష్ఠరోగిని ముట్టాడు. అంత మాత్రం కాదు, ప్రభువు యేసుక్రీస్తు యొక్క కర్మలు ఊరు వెలుపుల ఒక విధవరాలు కుమారుడు తీసుకొని దహన కార్యక్రమాల కోసం వెళుతుండగా ఆ విధవరాలు కనికరపడి ఆ పాడిని ముట్టాను. ఆయన కర్మలు పాడిని ముట్టినాయి. ఎందుకంటే ఆయన కర్మలు కనికరంతో కూడిన పచ్చ. ప్రభువు యేసుక్రీస్తు యొక్క కర్మలు తార్షీషు రత్నభూషిత సువర్ణ గోళము. సువర్ణం అనే అంశాన్ని మనం చదువుకోబోతున్నాం. ఈ పచ్చదనం అనేది ఒక కనికరాన్ని చూపిస్తున్నది. దేవుని స్తోత్రం. ప్రభువు యేసుక్రీస్తు భూమిలోని దినములలో ఇలాంటి వ్యక్తులను ఆయన చాలు చూపించాడు. దేవుని స్తోత్రం. ప్రభువు యేసుక్రీస్తు భూలోకముల దినములలో ఒక గుడ్డివాడు యేసు ప్రభువు వారికి వచ్చినప్పుడు, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు యేసు ప్రభు భూమి ఉమ్మి ఊసి దాన్ని బురద చేసి ఆయన కరములతో దాన్ని ఆ బురద తీసి ఆయన ఈ రెండు కళ్ళకు పూసి సిలోయిలో కొలములో లేక కోడెట్లో నువ్వు మునుగని చెప్పగానే తక్షణ బాగుంటున్నాడు. యేసు ప్రభు ఉమ్మి పూశాడు. ఆయన చేతులే ఆ కళ్ళు ఉంచాడు. ఉమ్మిలో ఎంత శక్తి ఉంది చూడండి. యేసు ప్రభు ఒక ఉమ్మి మనం విశ్వసించాలి. ఆ గుడ్డివాడి ఉమ్మి అని తెలియదు. అతను ఏదో ఒక పేస్టో, ఏదో ఒక ఆయింట్మెంటో, లేక ఏదో ఒక రసాయనమో, ఏదో ఒక మెడిసిన్ అనుకున్నాడు ఆ వ్యక్తి. యేసు ప్రభు ఉమ్మి అని తెలియదు. వాడు కళ్ళు తెరవలేదు. వాడు గుడ్డివాడు. యేసు ప్రభు ఉమ్మి వేశాడు. భూమిలో బురద వేశాడు. రెండు చేతులు తీసుకొని అతను కళ్ళకు ఉంటాడు. యేసు ప్రభు యొక్క కర్మలు పచ్చదనముతో, కనికరముతో నిండి ఉన్నది. ఆ ప్రభువు యేసుక్రీస్తు భూమిలోని దినములలో ఆయన కర్మలు సువర్ణ గోళము. సువర్ణ గోళం అన్నప్పుడు అది గోళాహారము. గోళం అంటే ఒక భూమి గుండ్రం ఉన్నట్లు సర్వలోకానికి, భూమికి ఆయన విశ్వాసీనుడుగా జీవించిన అనుభవాన్ని చూపిస్తున్నది. దేవుని స్తోత్రం. ఇది రాయలసీమ లాంగ్వేజ్ లో గోళాకారం అని రాయలసీమ బైబిల్ రాశారు కాబట్టి గోళం అని చెప్పాడు అన్నమాట. దేవుని స్తోత్రం. దావీదు యెషయా గ్రంథం 40వ అధ్యాయము యెషయా 45:22 వాక్యం చూస్తే, ఈ భూలోకమంతయు ఆయన బంగారమయంగా ఆయన సంసారం చేసి తిరిగి సర్వలోకానికి దేవుడుగా ఆయన జీవించాడు. యెషయా గ్రంథం 40:22 వాక్యం చదువుకుందాం. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. భూమండలం మీద ఆయన నివాసి అయినాడు. భూ మనుషులంతా ఎట్టున్నారు? మిడతలుగా కనబడుతున్నారు. ఈ భూమండలం మీద ఆయన ఆసీనుడు. ఇక్కడ ఆయన సువర్ణ గోళము. ప్రభువు యేసుక్రీస్తు యొక్క కరములు తార్షీషు రత్నభూషిత ఖచ్చితమైన సువర్ణ గోళము. సువర్ణ గోళం అనేది యేసు ప్రభు యొక్క కరములు బంగారం. బంగారం అనేది సువర్ణము. సువర్ణం అంటే విశ్వాసము. నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్షలు నిలిచింది. అంతకంటే మీ విశ్వాసం అమూల్యమైనది. కనుక ఇక్కడ చెప్పబడిన ప్రకారము ప్రభువు యేసుక్రీస్తు భూలోకముల దినములలో ఆయన విశ్వాస వీరుడుగా నడిచాడు. విశ్వాస వీరుడుగా పలికాడు. విశ్వాస వీరుడుగా క్రియ చేశాడు. విశ్వాస వీరుడుగానే ఆయన అద్భుతాలు చేశాడు. దేవుని స్తోత్రం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ప్రార్థించి 5,000 కంటే ఎక్కువగా జనులకి ఆహారం పెట్టాడు. సువర్ణ గోళం అంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన. మీరు మీ దగ్గర ఆహారం పెట్టండి. మా దగ్గర ఏముంది? చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నది. అవి తీసుకుని ప్రార్థన చేసి అద్భుతం చేసి వారి పట్ల అద్భుత కార్యం చేశాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు భూలోకముల దినములలో దేవుని జనమా, మూగ, చెవిటి, అంగహీనుడు, వికలాంగులు, మరణించేవారు, సంఘలోకి వెళ్ళవారు, అనేక రకమైన నానా విధమైన రోగులను
నానా విధమైన రోగ పీడితులను యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర పడవేగా యేసు వాళ్ళందరూ బాగు చేసింది సువర్ణ కోలమైన ఆయన కరం. ఎందుకంటే ఈ భూమండలం మీద ఆయన తన ఆశీనుడుగా ఉన్నాడు. భూమండలంలో తన జనులు పడే వేదన చూసే దేవుడు భూమిలో ఆయన జనులు నడతల వలె చూస్తున్నాడు. ఆయన ఒక్కొక్కరి పరిస్థితి ఎరిగి దేవుడు 700 కోట్ల ప్రజల కంటే ప్రపంచంలో భూమండలంలో ఉంటున్న వారికి ఆయన ఆకాశ ఆదరణై లేక సింహాసనాసనుడై చూస్తున్నాడు. ఆయన విశ్వాసంతో బార చూస్తున్నాడు. ఆయన కళ్ళకు మరొకటి లేదు. వారి తపన, వారి వేదన, రంగలాలు, వారి దుఃఖము, వారి సమస్యలను ఎరిగి అక్కడ బార చూసి వాడిని ఆశ్రయిస్తున్నాడు. అవును దేవుని జనమా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కరములు సమాధానంతో, ఆదరణతో, సంతోషంతో ఇతరులకు కనికరపడి వాళ్ళని ఆదరించి బాగు చేసి ఆయన చేతులతో వాళ్ళు పుట్టి ఆదరించి బాగు చేసి యేసు ప్రభు కరమున్నవి. రాబోయే పట్టణంలో యేసు ప్రభు యొక్క కరముల గురించి అనేక సత్యాలను చదువుకోగలం. ఆయన కుడి చేయి నన్నందుకున్నది, ఎడమ చేయి నా తలకెందున్నది, కుడి చేయి నన్నందుకున్నదని శిలమంది అంటున్నది. ఆయన కుడి చేయికి తేడా, ఎడమ చేయికి తేడా, ఆయన బాగు ఫలములు, ఆయన కరములు, ఆయన కరముల గురించి అనేక సత్యములు పరిశుద్ధ ఆత్మదేవుడు మనం బయటపరుస్తాడు. మనకు సాక్ష్యం కాక ఈ సాయంత్రం దేవుడు మన వచ్చి కూడా నడిపించినందుకు స్తోత్రించుదము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవుల గురించి, ఆయన ఆశీర్వాదాల గురించి, ఆయన కరుణల గురించి ఇది నాలో దేవుని ఆత్మీయ వారు మనకు చాలా తెల్ల తేటగా మనకు బయలుపరిచినందుకు స్తోత్రించుదము. Praise the Lord.
అనేకులు ఆదరించిన కర్మలు స్తోత్రించుదామా. ఆయన కర్మలు సువర్ణ ఘోరమైనది. ఈ భూమండల మీద ఆయన సింహాసనాసనుడైంది. ఒక్కొక్కరిని పారదీసి విశ్వాసం అనేకులు మేలు చేసిన దేవుని స్తోత్రించుదామా. సకల స్థుతి ఘనత మహిమ ప్రభావానికి చెల్లించి స్తోత్రించుదామా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించుదామా. ప్రేమల దేవాలయ తండ్రి నీ పాదములకు నేను మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గత వారం మమ్మల్ని కాపాడి వారి మధ్యలో మీ సముఖంలో చేర్చిన మీ దయకు కనికరం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఈ సముఖానికి వచ్చినప్పుడల్లా నీ యొక్క దివ్య గుణాలు, నీ సారూప్యంలో ఉన్న, నీ దేహంలో ఉన్న, నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క స్వభావాన్ని మా జీవితాన్ని వెల్లడి చేసినప్పుడు మేము కొరత గలవాడుగా ఉన్నాం ప్రభువా. మేము అనేక కొరతలతో జీవిస్తున్నాం. మాకు బయలుపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ప్రభా. మీ యొక్క చెవి ప్రభా నీతిమంతుల యొక్క ప్రార్థనకు కీర్తను ప్రభా. తన ఆలయంలో చేయించిన ప్రార్థన ఆలకించి దేవుడు దివారాత్రులు మొరపెట్టి వారికి ఇస్తారు. కష్టకాలంలో, ఆపదలో, ఇరుకులో, శ్రమలలో మొరపెట్టి వారికి మీ చెవి ప్రభా మీరు ఆలకించే దేవుడు అయ్యా. ప్రార్థన ఆలకించేవాడా తండ్రి, ఎప్పుడు ప్రభా మేము ప్రార్థన చేస్తామో మీరు ఆలకించే దేవుడు అయ్యా. అలాగే తండ్రి యెహోవాకు భయభక్తి గల కొరకు మాట్లాడుతుండగా మీరు ఆలకిస్తున్నారు తండ్రి. మేము చేసే ప్రతి మాటను మీరు ఆలకిస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. స్తోత్రం తండ్రి. ఇది మహోన్నత మోషేతో మాట్లాడినప్పుడు యెహోవా వినను, శిక్షకు ఇచ్చను. అవును ప్రభా, నడిపించి నాయకులకు మేమేమి అన్నా అది మీ దేవుడు మీరు వింటారని గ్రహింపుతో జీవించడానికి ప్రభా స్తోత్రం తండ్రి. మీ యొక్క నాసికలను చదువుకున్న ప్రభా శత్రులకు బుద్ధి కలిగేసేది ప్రభా. నీ యొక్క నాసికాంతంలో ప్రభా శ్వాస వలన ప్రభా నిన్ను పక్షపాయలుగా చీల్చారయ్యాలని స్తోత్రం. మీ యొక్క ప్రభా కర్మలు తార్షీషు రక్తపుష్పంతో ఖచ్చితమైన సువర్ణ గోళము అవును ప్రభా పచ్చదనంతో నిండినదను నుంచి అవును ప్రభా జాలి, కనికరం, దయ, ఆదరణ, సంతోషం కలిగినది ప్రభా. మీ కర్మలు చాపినప్పుడల్లా కుష్ఠరోగులకు ప్రభా స్వస్థత, గుడ్డి వాళ్ళకు చూపు తల్లి, విధవరాల కుమారుని బాగు చేసిన గుట్టి ప్రభా మీ స్తోత్రం చేస్తున్నా. ఈ భూమండల మీద మీరు సింహాసనాసనుడై విశ్వాసంతో అనేకులు చూస్తూ ప్రభా మీరు విశ్వాసంతో అనేక 5,000 మంది కంటే ఎక్కువ ఆహారం పెట్టారు ప్రభా. విశ్వాసంతో ప్రభా మీరు సముద్రం మీద నడిచారు తల్లి. విశ్వాసంతో కొండల మీద ఎగస్తాసుకుంటూ, మెట్టల మీద ఎగస్తాసుకుంటూ మీరు వేగాలుడే వచ్చిన దేవుడు పై స్తోత్రం తల్లి. మీ యొక్క కర్మలు విశ్వాసంతో కూడిన ప్రభా. అలాంటి విశ్వాసించినప్పుడు ఆ కర్మలు మాకు మేలు చేస్తాయి, అద్భుతాలు చేస్తాయి, ఆశ్చర్యం జరిగిస్తున్న విశ్వాసాన్ని మీరు మాకు కనపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. ఈ వారం అంతా జరిగే పరిచయం నడిపించండి. వ్యాధి నిమిత్తం వారి పుట్టలు రాని వారు అక్కడక్కడ దీవించండి ప్రభా. ఈ సేవలు సంఘం మీది మీరే జరిగించి మీరు అభిపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. స్తోత్రించుదామా. నా ప్రాణమా నా సమస్తమా నా ప్రాణమా ఆయన హల్లెలూయా.